రోజు ద్వితీయోపదేశ ఖండాన్ని మనం పరిచయాన్ని నేర్చుకుందాం. గ్రంథ వివరణలో భాగంగా మనం ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండాన్ని నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మనం ద్వితీయోపదేశ ఖండాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వ సృష్టిని సృజించి ఏకకాలంలో అన్నీ చూడగలిగిన సామర్థ్యం కలిగిన దేవ, మీ మహోన్నతమైన సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. మరొక రాత్రికాల సమయాన్ని మాకు అనుగ్రహించారు. మీ వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి చదువుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అందులో నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించమన్నారు. అలాగే తండ్రి, ఒక్కొక్క గ్రంథములోని విషయాలు మేము అవుట్లైన్స్ చూసుకుంటూ ఉండగా మీరు వ్రాయించిన ఉద్దేశాన్ని మేము గ్రహించగలిగినట్లు మీ ఆత్మ సహాయంతో మాకు ఆ గ్రహింపును దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, మా రక్షకుడు నీ ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈ పేరు, గ్రంథం పేరు చదవగానే మనకు ఒక అవగాహన రావాలి. ద్వితీయోపదేశ కాండము. ద్వితీయ అంటే రెండవసారి లేదా రెండవ, ఉపదేశ అంటే ఉపదేశించిన కాండం, అంటే రెండవసారి ఉపదేశించిన ధర్మశాస్త్రం లేదా దేవుని చట్టం. దీన్ని హిబ్రూ భాషలో డివారిమ్ అని అంటారు. హిబ్రూ భాషలో డివారిమ్ లేక హట్టేబరిం, ఇది హిబ్రూ భాషలో వాళ్ళు పిలిచే పదం. దీని అర్థం ఏంటంటే మోషే ఇశ్రాయేలీలందరితో చెప్పిన మాటలు. మోషే ఇశ్రాయేలీలందరితో చెప్పిన మాటలు. దీన్ని యూదులు విష్నే హత్తోరామ్ అంటే ధర్మశాస్త్రము తిరిగి బోధించుట, విష్నే హత్తోరామ్ అని పిలిచేవారు ఈ ద్వితీయోపదేశ కాండాన్ని. అంటే ధర్మశాస్త్రాన్ని తిరిగి బోధించుట అనే అర్థం. ఇది గ్రీకులోకి వచ్చేసరికి డ్యూటరోనమియల్ చౌట్ అనే పేరు వాడారు. ఇది ఇంగ్లీష్ పదానికి కాస్త దగ్గరగా ఉంటుంది. అంటే ద్వితీయ ధర్మశాస్త్రం అని దీని భావం. ఇంగ్లీష్లో డ్యూటరోనమీ అంటే ద్వితీయోపదేశకాండం తెలుగులో. వీటన్నిటి భావం ఏంటంటే రెండవసారి ధర్మశాస్త్రాన్ని బోధించటం అని అర్థం. రెండవ ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రం అంతా ఒకటే. అయితే మోషే గారు వీటిని రెండవసారి బోధించటం జరిగింది. ఎందుకంటే సీనాయి ప్రాంతం నుంచి వాళ్ళు బయలుదేరినప్పటి నుంచి మరి మోయాబ్ మైదానం వరకు వచ్చారు. అక్కడ చాలామంది అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళందరూ చనిపోయారు. అంటే ఐగుప్తులో నుంచి బయలుదేరిన జనాంగంలో యెహోషువ గారు, కాలేబు గారు తప్ప మిగతా వాళ్ళందరూ అరణ్యంలో ఆయా సమయాల్లో దేవునికి వ్యతిరేకంగా సణిగి గొణిగి మరి దేవుణ్ణి అవమానపరిచినందుకు లేదా దేవుని మనస్తాపం కలిగించినందుకు వారు చేసుకున్న దాన్ని బట్టి అరణ్యంలోనే రాలిపోయారు. ఇక మిగిలిన తరం వారు ఎవరయ్యా అని అడిగితే వాళ్ళ నుంచి పుట్టిన కొత్త తరం వారు, అంటే కనాన్లో ప్రవేశించే వాళ్ళు ఎవరయ్యానంటే కొత్త జనరేషన్. పాత జనరేషన్ అంతా చనిపోయారు. మనం అంతకుముందే సంఖ్యాకాండంలో లెక్కలు చూసాం. మొదటి అధ్యాయంలో జనాభా లెక్క ఒకసారి, అలాగే 26వ అధ్యాయంలో రెండవసారి జనాభాను లెక్కించడం. అక్కడ లెక్కేసిన జనాభా ఏమో ఐగుప్తులోంచి వచ్చిన వారిలో ఉన్నవారు. ఇక్కడ లెక్కేసిన జనాభా 26వ అధ్యాయం సంఖ్యాకాండంలో కొత్త తరం వారు జనాభా లెక్క. ఇప్పుడు వీళ్ళకి ఆ పాత విషయాలన్నీ తెలియవు కాబట్టి మోషే గారు ఆ సీనాయి పర్వతం మీద దేవుడు తనతో మాట్లాడిన ఆ ధర్మశాస్త్రాన్ని తిరిగి వీళ్ళకి
తెలియచేసిన సందర్భం ఇక్కడ జరిగింది. దాన్ని మరలా ఒక కాండంగా వ్రాయటాన్ని బట్టి దీన్ని ద్వితీయోపదేశ కాండము, రెండవసారి ధర్మశాస్త్రాన్ని మరలా బోధించటం జరిగింది. ఎందుకు మరలా బోధించాలంటే పాత తరం వాళ్ళు ఏం చేశారో, పాత తరం వారికి దేవుడు ఎలా చేశాడో, ఎక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే గారి ద్వారా ఇచ్చాడు, ఈ వివరాలన్నీ కొత్త తరం వాళ్ళకు సరిగా తెలియదు, అనుభవం లేదు. కాబట్టి కొత్త జనరేషన్కి తెలియచేయటానికి దేవుడు మోషే గారి ద్వారా మరలా ధర్మశాస్త్రాన్ని రిపీట్ చేయించాడు. అర్థమైందా? ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, పాత తరం వారు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని తన పిల్లలకి తెలియచేస్తే మళ్ళీ మోషే గారు రెండోసారి ద్వితీయోపదేశకాండం చెప్పి వ్రాయవలసిన అవసరం లేదు. ఎందుకని? తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తే రెండోసారి ఇవి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. తల్లిదండ్రులు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఇందులో మనం నేర్చుకునే నీతి ఏంటంటే, మన పిల్లలకి మరలా ఇదిగో ఇలాగ క్లాసులు చెప్పి ఇలాగ దేవుని గురించిన జ్ఞానాన్ని మరొక సేవకుడో మరొకళ్ళో చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని అంటే, తల్లిదండ్రులు దీన్ని తమ పిల్లలకి తెలియచేయకపోవటాన్ని బట్టి, తల్లిదండ్రుల వాక్యానుసారంగా బ్రతకపోవటాన్ని బట్టి, వాళ్ళు బ్రతికి పిల్లలకు తెలియచేస్తే మరలా ఈ టీచింగులు ఇవన్నీ అవసరం లేదు. ఆదివారం కూడుకొని ఆరాధన, కొన్ని హెచ్చరిక మాటలు చేసుకుంటే సరిపోద్ది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఎన్ని చర్చీలు ఉన్నా, ఎంతమంది క్రైస్తవులుగా కనపడుతున్నా వాక్యానుసారంగా బతికే వాళ్ళు ఎందుకు కనపడలేదంటే, తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి వాక్యానుసారంగా నడిచి వాళ్ళకి బోధించట్లా. దానివల్ల ప్రమాదం జరిగింది. ఇప్పుడు రెండోసారి మళ్ళీ మోషే గారు రాయాల్సి వచ్చింది, బోధించాల్సి వచ్చింది. ఇంతకీ ఈ ద్వితీయోపదేశకాండాన్ని రచించిన రచయిత ఎవరు అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా రచయిత మోషే గారు. మోషే గారని మనం ఎలా చెబుతామంటే, మోషే గారు రచించారన్న విషయాలు ఈ గ్రంథంలో సాక్ష్యాలు ఉన్నాయి. మోషే గారు రచించారన్న విషయాలు ఈ గ్రంథానికి వెలుపటి గ్రంథాల్లో కూడా ఉన్నాయి. మోషే గారే రచించారు అనటానికి క్రొత్త నిబంధనలో కూడా ఆధారాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? మోషే గారు రచించారు అనటానికి ఈ గ్రంథంలో ఉన్నాయి. వెలుపటి అంటే ద్వితీయోపదేశకం కాకుండా ఇంకా వేరే వేరే గ్రంథాల్లో ఉన్నాయి. ఇంకా కొత్త నిబంధనలో కూడా దీనికి మోషే గారు రచించారని ఆధారాలు ఉన్నాయి. ముందు ఈ గ్రంథంలో ఏం ఆధారాలు ఉన్నాయో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదవండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దీజాహబను స్థలమునకు మధ్య సూపునకును ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఎక్కడ చెప్పాడు? ఆ ప్లేసులు చాలా ఉన్నాయి. అంటే మోయాబ్ మైదానంలో అరాబా అనే ఒక ప్రాంతం, అదేనా? అరాబా అనే ఒక మైదానం, మోయాబు మైదానంలో ఒక ప్రత్యేకమైన ప్లేస్ పేరు అరాబా అనే ఆ ప్రాంతంలో మోషే గారు ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు. హోరేబు నుండి సేయూరు మన్యం మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. హెష్బోన్లో నివసించిన అమోరీయుల రాజైన సీహోను, అష్టారోతులో నివసించిన బాషాన్ రాజైన ఓగును ఎద్రెయిలో హతము చేసిన తరువాత 45వ సంవత్సరములో 11వ నెల 1వ తేదీన 40వ సంవత్సరంలో 11వ నెల 1వ తేదీని మోషే ఇశ్రాయేలుకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లా, నేను ఎక్కడ ఆయన మొదలుపెట్టి ఇట్లంది, యోర్దాను అవతల కనాను, యోర్దాను యువతల మోయాబ్ మైదానం. మోయాబ్ మైదానంలో అరాబా అనే ఒక ప్రదేశంలో మొదలుపెట్టాడు. అప్పటికి వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చింది ఎంతకాలం అంట? ఎంత క్లారిటీగా దేవుడు సమయాన్ని చెప్పాడో చూడండి. 4వ వచనం.
40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలుకు బోధించుటకై. 40 ఏళ్ళు తిరిగారు అరణ్యంలో కదా. ఇప్పుడు 40వ సంవత్సరం అంటే 39 సంవత్సరాల నుండి 40లో ప్రవేశించి 11వ నెల మొదటి తేదీన స్టార్ట్ అయింది. ఎక్కడికి వచ్చారు? అప్పటికి మోయాబ్ మైదానానికి వచ్చారు. అంటే దాదాపు 40 ఏళ్ళు, ఇంకొక నెల 2 నెలలు గడిస్తే 40 కంప్లీట్ కదా. ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలు సీనాయి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది 39 సంవత్సరాల 11వ నెల, అంటే 10 నెలలు కంప్లీట్ అయి 11వ నెల ఎంటర్ అయింది, అంటే 1వ తారీఖు. అప్పుడు 40వ సంవత్సరం, 40 సంవత్సరాలు కాదు, అంటే 39 నుండి 40 ఎంటర్ అయింది. 40లో 10 నెలలు గడిచిపోయింది. అర్థమైందా? ఇప్పుడు 11వ నెల 1వ తారీఖు అప్పుడు అక్కడ బోధించడానికి స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడికి వచ్చారు, మధ్యలో కాలం ఎంత, ఇక్కడ ఏ ప్లేస్లో మోషే గారు ఈ ధర్మశాస్త్రాన్ని మరలా బోధిస్తున్నాడు అనేది 1 నుంచి 5 వచనాల్లో మనకు అర్థమైంది. అదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 44, 45, 46. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాను యువతల బెత్పెయారు ఎదుట లోయలో హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోను దేశమందును మోషే ఇశ్రాయేలుకు నియమించిన శాసనములు, కట్టడలు, న్యాయ విధులు ఇవి. అర్థమైందా? ఎక్కడ ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ క్లారిటీ ఉంది. అలాగే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 1వ వచనం. మనం గ్రంథము లోపల మోషే గారే చెప్పారు, మోషే గారే వ్రాశారు అన్నదానికి ఆధారాలు చూస్తున్నాం. 29వ అధ్యాయం 1వ వచనం. యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశములో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. సీనాయి పర్వతం దగ్గర చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశములో వారితో చేయమని, అంటే మోయాబు మైదానంలో అరాబా అనే ప్రాంతంలో దేవుడు చెబితే మళ్ళీ అక్కడ రిపీట్ చేశాడు అనడానికి ఇది ఒకటి ఆధారం. 31వ అధ్యాయము 9వ వచనం. 31వ అధ్యాయము 9వ వచనం. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించి వ్రాసేసాడంట అప్పుడే. అంటే ఈ గ్రంథాన్ని మోషే గారు ఎక్కడ రాశారు? మోయాబ్ మైదానంలో బోధించాడు, అక్కడే రాశాడు. అంటే మోషే గారు ఈ గ్రంథాన్ని వ్రాయటానికి పట్టిన కాలం సుమారుగా నెల. ఎందుకు? 39 సంవత్సరాల 10వ నెల 11వ నెల స్టార్టింగ్లో స్టార్ట్ చేశాడు. ఎన్ని రోజులు బోధించాడో తెలియదు, కానీ మొత్తానికి బోధించటం, వ్రాయటం, ద్వితీయోపదేశకాండం అంతా వ్రాయటం అక్కడే జరిగిపోయింది. అంటే 1 మంత్లోపే మోషే గారు అక్కడ రాసేశారు. అక్కడ క్లారిటీ ఇచ్చాడు మనకి. మళ్ళీ చదవండి ఆ మాట. మోషే ఈ ధర్మశాస్త్రము వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి. 24వ వచనం అదే అధ్యాయము 26 వరకు. ఈ ధర్మశాస్త్ర వాక్యమును మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచుడి, అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. ఏందంట?
ఎక్కడ ఉంచాలి? యెహోవా నిబంధన మందసం పక్కన ఉంచండి. వ్రాసేశాడు, కంప్లీట్ చేసేసాడు. ఇవి మోషే గారే ఇవి రాశాడు అనటానికి ఈ ద్వితీయోపదేశకాండంలో మనకున్న ఆధారాలు. ఇక వెలుపటి ఆధారాలు మనం చూడగలిగితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం పక్కనే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? యెహోషువ గారికి. ఎవరికి ఆజ్ఞాపించిన మాటలు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున. అంటే దేవుడు మోషే గారికి ఇస్తే మోషే గారి ద్వారా యెహోషువ గారికి ఇవ్వబడింది. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 4వ వచనం. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను, చివర లైన్ ఉంటుందేమో 5వ 6వ లైన్ 7వ లైన్, హివ్వీలు అనే పదం ఉంటుంది. హివ్వీలు యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చను. అంటే మిగతా అన్ని జనాలను ఎందుకు ఉండనిచ్చాడు అంటే వీళ్ళని టెస్ట్ చేయటానికంట. అందులో మనం కావాల్సిన విషయం ఏంటంటే యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను, అంటే ధర్మశాస్త్రాన్ని. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మోషే గారే పితరులకి ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చాడు అనటానికి మనకు ఆధారం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనాలు. దావీదు గారు సొలొమోను గారితో చెప్తున్నాడు ఈ మాటలు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొన్నను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. మోషే ఎవరి ద్వారా? ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న కట్టడలు విధులు అంటే మోషే గారే వ్రాసారు అనటానికి రాజుల గ్రంథం కూడా మనకు సాక్ష్యం. 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపమును నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకులు పిల్లలను అతడు హతము చేయలేదు. అంటే దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లల్ని దేవుడు చంపకుండా కనాను దేశానికి అవకాశం ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఎవరు నరహంతకులు? ఐగుప్తు నుంచి బయలుదేరిన పితరులు ఉన్నారు చూసారా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. రైట్. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం చూద్దాం ముందు. 3వ అధ్యాయము 2వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. యోజాదాకు కుమారుడైన యెషూవైను యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును
అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. ఎందుకు బలిపీఠాన్ని కట్టారు? దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై. అంటే ధర్మశాస్త్రంలో మోషే గారు ఏమని రాశాడంటే దహన బలులు అర్పించాలి, దానికోసం బలిపీఠం కట్టాలి. ఇది ఎజ్రా గారు కూడా మనకి రాశారు. ఇప్పుడు నెక్స్ట్ నెహెమ్యా గారు 1వ అధ్యాయము 7వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. తీయండి, అందరు తీయాలి. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత. దేవుడితో అంటున్నాడు, నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. చాలండి. మనకి ఇక్కడ ఎవరి ద్వారా ఇచ్చాడంట? మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలు కట్టడలు విధులను మేము గైకొనలేకపోయాము అంటున్నాడు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గమును తెలియచేసి. చాలండి. దేవుడు మోషేకు తన మార్గాన్ని తెలియజేస్తే ఆ మార్గాన్ని మోషే గారు ప్రజలకు అందించాడు. రాతి పలకల రూపంలో కానీ బోధించడం ద్వారా కానీ చెప్పి ఆయన వ్రాసిచ్చాడు. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆ శాపమును మా మీద కొమ్మరించితివి. మోషే గారి ద్వారా దేవుడు ఇచ్చాడంట, అందుకని శాపం వీళ్ళ మీద కొమ్మరించాడంట. నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్టు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరూ కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. ఎక్కడంట? హోరేబు కొండ మీద. అంటే మోయాబు మైదానంలో ఇదొక ప్లేస్. అర్థమైందా? అంటే ఎవరి ద్వారా ఇచ్చాడంట? నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను. ఇది పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండములో కాక మిగతా గ్రంథాల్లో మోషే గారి ద్వారానే ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు అనటానికి మనకు ఆధారాలు. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి ద్వారా కొన్ని ఆధారాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 7వ వచనం నుండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. ఇక్కడ శాస్త్రులు పరిచయం లేదా వీళ్ళంతా వచ్చి విడాకుల గురించి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. అప్పుడు అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను వెడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా, ఏమని చెప్పాడంట మోషే గారు? అంటే విడాకులు చీటీ ఇచ్చి భార్యని విడిచిపెట్టొచ్చని మోషే గారు చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఎందుకు ఆజ్ఞాపించాడని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చాను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు
విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకొనివాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. అంటే ఇక్కడ మోషే గారు ధర్మశాస్త్రంలో భార్యాభర్తల గురించి విడాకుల పత్రం ఇచ్చారని వీళ్ళు అడుగుతున్నారు. మోషే గారే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో రీజను యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. వీడు నిజంగా భార్య తప్పు చేసింది, విడిచిపెట్టాడు, ఇంకోళ్ళని చేసుకోకూడదు. చేసుకుంటే వీడు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో ఏమైనా వదిలేడు అంతే. విడిచిపెడితే ఇంకొకళ్ళని చేసుకున్న ఆమె వ్యభిచారం అయిపోద్ది. విడిచిపెట్టి భార్యని విడిచిపెట్టి వ్యభిచారం చేసిందనే నేరంతో వీడు ఇంకోళ్ళని చేసుకున్నా అది వ్యభిచారం. మీరు వ్యభిచారాన్ని బట్టే విడిచిపెడుతున్నారు అంటున్నాడు, వ్యభిచార కారణాన్ని బట్టి. ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా ఉంటారులా, మళ్ళీ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ చట్టం ఎవరిచ్చారంట? మోషే గారు ఇచ్చారని యేసుక్రీస్తు వారు దగ్గర శాస్త్రులు పరిచయాలు చెప్తే మోషే గారు ఎందుకు ఇచ్చాడో కారణాన్ని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము, దానికంటే ముందు మార్క్స్ వార్త 7వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా. ఎవరు చెప్తున్నారు? ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎక్కడి నుంచి చెప్తున్నాడు? మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రంలో నుంచి చెప్తున్నారు. లూకాసు వార్త 20వ అధ్యాయము, లూకాసు వార్త 20వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయము 28. బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడ్ల అతని అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలెనని మోషే మనకు వ్రాసి ఇచ్చను. అంటే మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఏముంది? ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకొని అతను పిల్లలు పుట్టకుండానే చనిపోతే ఆ భార్య ఆ వ్యక్తి తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు సంతానం కలుగ చేయాలి. ఇది ఎవరు రాశారంట? మోషే తన ధర్మశాస్త్రంలో మనకు రాసి ఇచ్చాను కదా అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వచనం నుండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 45, 46, 47. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురా నేను. అంటే మోషే గారిని వీళ్ళు నమ్మాలి. ఎందుకు నమ్మాలి? వ్రాసాడు. ఎవరి గురించి రాశాడు? యేసుక్రీస్తు వారి గురించి మోషే గారు రాశారు. మీరు మోషేని నమ్మితే నన్ను నమ్మాలి. మోషేని మీరు నన్ను నమ్మకపోతే మీరు మోషేని కూడా నమ్మట్లేదని చెప్తున్నాడు. ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. ఇది ఎవరు చెప్పారు? మోషే గారు చెప్పారు. ఇది యేసుక్రీస్తు వారి మాటే. అంటే మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో ధర్మశాస్త్రంతో పాటు ఇవి కూడా యేసుక్రీస్తు వారి గురించిన విషయాలు కూడా చెప్పారు అని యేసుక్రీస్తు వారు వాళ్ళకి జ్ఞాపకం చేసిన మాట ఇక్కడ మనం చదివాం. అలాగే రోమాపత్రిక చివరిగా 10వ అధ్యాయం 29వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. 19వ వచనం. మరియు నేను చెప్పున్నదేమనగా ఇశ్రాయేలుకు తెలియకుండెనా, జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదను, అవివేకమైన జనముల వలన మీకు ఆగ్రహము కలుగజేసేదను అని మొదట మోషే చెప్పుచున్నాడు. అంటే మోషే ధర్మశాస్త్రంలో ఈ విషయం కూడా
వ్రాయబడింది అనేది మనకు అర్థమవుతుంది. సో టోటల్గా ద్వితీయోపదేశకాండం గ్రంథ రచయిత ఎవరు? మోషే గారు. గ్రంథము లోపల మనం ఆధారాలు చూసాం, గ్రంథము వెలుపల ప్రవక్తలు రాసిన ఆధారాలు చూసాం, అలాగే కొత్త నిబంధనలో కూడా మనం ఆధారాలు చూసాం. ఈ గ్రంథాన్ని ఎక్కడ బోధించాడనేది ఇందాకే మనం ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము మొదటి 5 వచనాల్లో 4వ వచనంలోనే మనం చదివాం. ఎక్కడ బోధించాడు? యోర్దాను యువతలనున్న హోరేబులో ఆయన బోధించాడు. అంటే సుమారుగా ఆ ప్రాంతంలో వీళ్ళు ఎంతకాలం ఉన్నారయ్యా అని అడిగితే 2 నెలలు ఉన్నారంతే. ఎంతకాలం? 1 నెల ఏమో ధర్మశాస్త్రాన్ని తిరిగి బోధించాడు, వ్రాశాడు. తర్వాత మోషే గారు చనిపోయాడు అక్కడే. మనకి ఈ విషయం 34వ అధ్యాయంలో ఉంటుంది. ఒక మాట అది చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 6 నుంచి చూద్దాం. 6, 7, 8. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 6వ వచనం నుండి. బెత్పెయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు 5వ వచనం కూడా చదివితే, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. బెత్పెయేరు ఎదుటనున్న మోయాబు దేశములో లోయలో మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టిమాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. అర్థమైందా? 120 ఇయర్స్కి మోషే గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వీళ్ళు 30 దినములు ఆయన నిమిత్తం దుఃఖం సలిపారనే మాట ఉంటుంది. కింద మాట 8వ వచనం. ఇశ్రాయేలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తములాయను. అయిపోయింది. అప్పుడు బయలుదేరాడు. యెహోషువ గారి నాయకత్వంలో యోర్దాను నది దాటడం ప్రారంభించారు. అంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలు దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాతే యోర్దాను నదిని దాటారు. 39 సంవత్సరాల 10వ నెల అయిపోయి 11వ నెల ఎంటర్ అయినప్పుడు మోషే గారు ధర్మశాస్త్రాన్ని బోధించారు. 1 నెల పాటు బోధించి వ్రాశారు. ఆ తర్వాత మోషే గారు చనిపోతే ఎంతకాలం మళ్ళీ అక్కడ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడేగా చదివారు, 30 రోజులు. అంటే బోధించి వ్రాసిన దానికి 1 నెల ప్లస్ దుఃఖము సలిపిన దినాలు నెల, అంటే టోటల్గా 40 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే మోయాబు మైదానంలో 2 నెలలు వాళ్ళు అక్కడే ఉన్నారు అనేది ఈ గ్రంథంలో మనకి పూర్తిగా అర్థమవుతున్న విషయాలు. ఇక ఈ ద్వితీయోపదేశ కాండములోని ధర్మశాస్త్రంలోని కొన్ని పదాలు యేసుక్రీస్తు వారు కూడా ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించి ఆయన బ్రతికిన కాలంలో బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయన అపవాది చేత శోధింపబడటకు అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ సాతాను కొన్ని రెఫరెన్సులు కోట్ చేసి యేసుక్రీస్తు వారిని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. వాడేమన్నాడో చూద్దాం. 3వ వచనం ముందు. అపవాదిగాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. శోధకుడు వచ్చేమన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలిగా ఉంటే అపవాది వచ్చి, నీకు శక్తులు చాలా ఉన్నాయి కదా, ఈ రాళ్ళని ఏం చేసుకోమన్నాడు? రొట్టెలు చేసుకొని తిను, నీ ఆకలి తీరిద్ది అన్నాడు. ప్రతి మనిషి నేరం చేసేది ఈ వీక్ పాయింట్లోనే కదా. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఆకలితో ఉన్న వ్యక్తి లేదా ఉపవాసంతో తిండి మానేసిన వ్యక్తి
కక్కుర్తన్నా పడతాడు, లేదా బలమైన పొందుకుంటాడు. హృదయపూర్వకంగా దేవునిలో ఉండి దేవుని ఇష్టానుసారంగా ఉపవాసం ఉండి దేవుని పనిలో ఉంటే అధిక శక్తిని సంపాదించుకుంటాడు. దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని పనిలో ఉంటే. లేదు కేవలం ఉండాలి ఉపవాసం అనుకొని నామకార్థంగా ఉంటే ఏదో ఒక టెంప్టేషన్కి పడిపోతాడు. అందులో ముఖ్యంగా ఆకలి మీద ఉన్నాడు కాబట్టి ఎవరు ఏది పెడితే దానికి లోబడిపోతాడు. ఇక్కడ అపవాదిగాడు దీన్ని ఉపయోగించి ప్రతి మనిషి ఏ విషయంలో బలహీనుడై పొట్టకూటి కోసం తిండి కోసం పాపం చేస్తున్నాడో అదే విషయాన్ని యేసుక్రీస్తు వారి మీద టార్గెట్ చేశాడు. కోటి విద్యలు కూటి కొరకే. కూడు కోసం ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడే ప్రమాదం ఉంది. ఆకలి బాధ ఆకలి అయినోడికి అర్థమైంది. మనకు ఆకలి మంట సరిగ్గా తెలియదు కాబట్టి ఆ బాధ మనకు అర్థం కాదు. ఆకలితో అలమటించిపోతే ఎన్ని ఆలోచనలు వస్తాయో దాన్ని తీర్చుకోవటానికి మనిషి ఎంతకైనా తెగిస్తాడో మనకి అందులో అనుభవిస్తేనే అర్థమైంది. చెబితే దాన్ని వర్ణించడం కూడా కష్టం. చాలామంది స్త్రీలు పడుపు వృత్తికి వెళ్ళిపోతున్నారు. అది వాళ్ళ ఒళ్ళు కొవ్వెక్కి కాదు. ఇంట్లో పురుషులు సరిగ్గా పట్టించుకోక సంపాదించింది కాస్త తాగుడికి తగలేసి వ్యసనానికి లోబడిపోయి భార్య పిల్లల్ని పట్టించుకోలేకపోతే వీళ్ళు ఏం చేసినా ఆ పిల్లల చదువులు కానీ ఇల్లు గడవటం కానీ ఇల్లు అద్దెలు కానీ ఇవన్నీ తీర్చుకోలేనప్పుడు వాళ్ళు ఈజీగా వచ్చే మనీ కోసం వాళ్ళ శరీరాలను అమ్ముకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం కడుపు కూటి కోసం పడుపు వృత్తిని చేపడుతున్న వారు ఉన్నారు. అలాగే దొంగతనాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఆకలి బాధ తట్టుకోలేకే చేస్తాడు. అదేమంటే నేరం నాది కాదు ఆకలిది అంటాడు. అంటే తిండి కోసం మనిషి ఎంత బలహీనుడు అవుతాడో అపవాదికి బాగా తెలుసు. ఆది దంపతుల దగ్గర నుంచి వాడు దాన్ని ఎరేస్తూనే ఉన్నాడు. అవ్వమ్మగారు దేనికి పడిపోయింది? ఈ పండు తిను మీరు దేవతల వలె ఉంటారు, దైవాలు అయిపోతారు అనగానే ఏం చేసింది? తప్పన కోసుకుంది, తింది, తీసుకెళ్ళి భర్తకి ఇచ్చింది. అంటే తిండిలో మహత్యం ఉంది కదా. కాబట్టి అదే ఎరని యేసుక్రీస్తు వారికి వేస్తే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రములో మోషే గారి ద్వారా దేవుడు ఏ మాట అయితే వ్రాయించాడో మనిషి బ్రతకాలంటే ఇంపార్టెంట్ ఏదో అది ఇక్కడ కోట్ చేసి సాతానికి రెఫరెన్స్ పెట్టాడు. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. దేవుడు నువ్వు బ్రతుకంటే నీకు తిండి లేకపోయినా బతుకుతావు. దేవుడు నీకు బ్రతుకు లేకపోతే ఇంటి నిండా సమృద్ధిగా ఆహార పదార్థాలు ఉన్నా నీకు గొంతులో ముద్ద దిగదు. అంటే దేవుడి నోటి నుంచి వచ్చే మాట వల్లనే మనిషి బ్రతుకుతున్నాడని మోషే గారు ధర్మశాస్త్రంలో రాయించాడు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండంలో. ఎక్కడ? ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. చాలు, మనకి అందులో కావాల్సిన మ్యాటర్ ఏంటి? ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నరులు బ్రతుకుదురు. తిండి వల్లనే నరులు బ్రతుకుతారు అనుకుంటే అమాయకత్వం. దేవుడు సెలవిస్తేనే మనిషి బ్రతుకుతాడు. ఈ రెఫరెన్స్ ఎవరికి పెట్టాడు యేసుక్రీస్తు వారు? అపవాదికి పెట్టాడు. దాంతో సైడ్ అయిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో శోధన తెచ్చాడు. 5వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయము. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అంటే అపవాది కూడా రెఫరెన్స్తో కొడుతున్నాడు. నువ్వేనా రెఫరెన్స్ చెప్పేది? నాకు తెలుసు. అదే ధర్మశాస్త్రంలో నీ గురించి రాయబడిన మాటలు కీర్తనకారుడు రాశాడు. అది కూడా నీకు తెలుసా అని అపవాదిగాడు రెఫరెన్స్ కోడ్ చేశాడు.
ఎక్కడ? కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. సేమ్ రిఫరెన్స్ చెప్పాడు, ఏమన్నా మార్చాడా? ఒకసారి అది ఇది పోల్చి చూడండి. మత్తయి సువార్తలో ఏముంది, అక్కడే ఉంది. కీర్తన గ్రంథంలో మత్తయి సువార్తలో ఏముంది? నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఆయన నిన్ను గూర్చి, అంటే దేవుడు యేసుక్రీస్తు అయిన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమని? నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారని వ్రాయబడింది. కాబట్టి దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. అసలు వాక్యంలో ఏముంది చదవండి. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అంతేనా? దానికి ముందేమి లేదా? నీ మార్గములన్నిటిలో అనే పదం ఉందా? దీనిలో అది ఉందా? మత్తయి సువార్తలో ఉందా? లేదు. అంటే ఏదో ఒకటి మిస్ చేస్తాడు. వాక్యమే చెప్పాడు కదా అని కన్ఫ్యూజ్ అయిపోతాం. అమ్మో, వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా నన్ను పట్టుకుంటారు దేవదూతలు, నా గురించే రాయబడింది కాబట్టి దూకేశాడు అనుకో, పట్టుకోడు. ఎందుకు? దేవుడు మార్గంలో కాదు, సాతానుగాడు చెప్తే వినాలా? ఆడు దూకమంటే దూకకూడదు, దేవుడు దూకమంటే దూకాల. గాఢాంధకారపు లోయల్లో నువ్వు సంచరించిన ఏ అపాయానికి నువ్వు భయపడవు. ఎప్పుడు? దేవుని పనిలో. ఊరకనే సంచరిస్తే ఏరుకోవటానికి వజ్రాలు రత్నాలు దొరుకుతున్నాయి లోయలను ఏరుకోవటానికి వెళ్ళామనుకో, ఏదో పాము కాటేసిద్ది, అయిపోతావు అక్కడే, లోయలో సమాధి అయిపోతావు. కాబట్టి సాతానుగాడు వాక్యమే చెబుతాడు, ఏదో ఒక విషయాన్ని అందులో మిస్ చేస్తాడు. దాంతో వాక్యమే కదా అని మనం గుడ్డిగా ఫాలో అయిపోతే దెబ్బతినిపోతాం. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు కాబట్టి ఖచ్చితంగా వాడికి సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదనిరి. ఏమన్నాడు? ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదు అన్నాడు. నెక్స్ట్ ఇంకే శోధన పెట్టాడు? మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎత్తైన కొండ శిఖరం మీదకు తీసుకెళ్ళి ఈ లోకరాజ్యాలన్నింటినీ చూపించి వీటిని నీకు ఇస్తాను, ఇవి నాకు అప్పగించబడినవి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఈయన కూడా రెఫరెన్స్ చెప్పాడు. ఎక్కడుంది ఇది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము. మీరు మస్పాలో మీ దేవుడైన యెహోవాను శోధించున్నట్లు ఆయనను శోధింపకూడదు. చాలమ్మ, దేవుణ్ణి నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించకూడదని రాయబడింది ఉందని రెఫరెన్స్ చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు సాతానుతో చెప్పిన రెఫరెన్స్లు ఏ గ్రంథంలోంచి తీసుకొని చెప్పారు చెప్పండి? ద్వితీయోపదేశకాండపు గ్రంథంలో నుంచి
తీసుకొని చెప్పారు. అలాగే ఇందాకే చదివాం కదా, విడాకుల గురించి కూడా యేసుక్రీస్తు వారు ఇందులో నుంచే తీసుకొని చెప్పారు. శాస్త్రులు పరిచయులు వచ్చి విడాకుల గురించి మాట్లాడారు. ఇందాక చూసాం 19వ అధ్యాయం మత్తయి సువార్తలో. అక్కడ ధర్మశాస్త్రంలో ఎక్కడ చూపించి చెప్పారు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3 నుంచి 8 వచనాల్లో వాళ్ళు చెప్పిన శోధించే మాటలు శాస్త్రులు పరిచయులు చెప్పినప్పుడు, పరిచయులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను అనియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? ఎక్కడ? ధర్మశాస్త్రంలో. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఏం చెప్పాడు? అలాగైతే శిష్యులు భార్యాభర్తలకు ఉండే సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవడును ఈ మాటలు అంగీకరింపరు. అంటే భార్య ఏం తప్పు చేసినా విడిచిపెట్టకూడదనే రూల్ ఉంటే ఇంకెవడ సాధ్యమైంది? ఇది ఎవరొకళ్ళు తప్పు చేస్తారు, భర్త భార్య అంటే విడాకులు ఇచ్చేయాలా, ఇవ్వకూడదా? అంటే ఇది మనుషులకి అసాధ్యం కదా అని శిష్యులు అంటే ఏమంటున్నాడు? అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును. అసలు ఈ చట్టం ఎక్కడ రాశాడు మోషే గారు అని అడిగితే, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో రాయబడిన మాట ఒకసారి చదువుదాం. 1వ వచనం నుండి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 1వ వచనం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి కనబడిన ఎడల, అంటే ఏమి అంతకుముందే కన్య కాదు అని ఏదైనా డౌట్ వస్తే, ఆ లక్షణాలు కనపడితే అతడు ఏం చేయాలి? ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకొనవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకొనుటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండానట్లు మీరు అలాగూ చేయకూడదు. అంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, ఆమెలో డౌట్ వచ్చింది, ఆమెకి చక్కగా పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టవచ్చు. ఆమె వేరొకడిని చేసుకుందనుకోండి, ఆ వేరొకడు కూడా డౌట్ వచ్చి ఆమెను వదిలేసిన, లేదా ఆ వ్యక్తి చనిపోయినా ఆమె మరలా ఈయన దగ్గరకు వస్తే, మొదటి భర్త దగ్గరికి, ఈమెని ఇతను చేసుకోకూడదు. ఇది రూలు. అంటే పరిత్యాగ పత్రిక ఇవ్వటమే తప్పు, ఇచ్చిన తర్వాత మళ్ళీ చేర్చుకోవటం కుదరదు. ఇదంతా వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చాడని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఈ ధర్మశాస్త్రంలో వచ్చినాన్ని శాస్త్రులు పరిచయాలు వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకి అక్కడ సమాధానాన్ని చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే మోషే గారికి యేసుక్రీస్తు వారికి
చాలా పోలికలు ఉన్నట్టుగా ఈ అధ్యాయం అంతా చదివితే, లేదా మనకి నిర్గమాకాండం నుంచి మోషే గారు జన్మించినప్పటి నుంచి ఈ సంఖ్యాకాండం ఎండింగ్ వరకు, లేదా ద్వితీయోపదేశ కాండం వరకు మొత్తం మనం చదివితే మోషే గారిలో యేసుక్రీస్తు వారి లక్షణాలు కనపడతాయి. ఇద్దరికి చాలా విషయాల్లో పోలికలు ఉంటాయి. ముందుగా మోషే గారి ద్వారా దేవుడు చెప్పిన ఒక మాట చూద్దాం. 18వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 16వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 16వ వచనం నుండి. చూద్దాం. 18 వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాట నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడి వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. నీ వంటి ఒక ప్రవక్త నీ సహోదరుల నుంచి నేను పుట్టిస్తాను, అతని నోట్లో నా మాట ఉంచుతాను, అతని మాట వినని వాడిని ప్రజల్లో నుంచి కొట్టేస్తాను. అంటే భవిష్యత్తులో నీలాంటి ఒక ప్రవక్తను పుట్టిస్తానని మోషే గారితో చెప్తున్నాడు దేవుడు. ఎవరిలో నుంచి పుట్టిస్తాడు? ఇశ్రాయేల్లో నుంచే పుట్టిస్తాడు. ఇది ఎవరిని పుట్టించాడు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని పుట్టించాడని మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 37వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 37వ వచనం. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే గారు అక్కడ చెప్పాడా? ద్వితీయోపదేశకాండం 18:18లో. అదిగో ఆ మోషే ఇతడే. ఎవరి గురించి ఇది? యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకున్నవాడు ఇతడే. ఎవరి గురించి ఇది? యేసుక్రీస్తు వారి గురించి. కాబట్టి పాత నిబంధనలో మోషే గారిని యేసుక్రీస్తు వారితో పోల్చి చూపించడం కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఆ లక్షణాలు ఇంకా మిగతా భాగం వచ్చే వారం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. గ్రంథ వివరణలు మరి పైన మేము చూస్తున్నాం. ఈరోజు ద్వితీయోపదేశకాండ పరిచయాన్ని కొంత భాగాన్ని మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి వారు అర్థం చేసుకున్నారని భావిస్తూ మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసుకుంటే వారికి అర్థమవుతుందని మరి తెలియచేస్తూ, తండ్రి ఇప్పటి వరకు విన్న మాటలు, ఇందులోని వాస్తవాలు మోషే గారి ద్వారా మీరు ద్వితీయోపదేశకాండాన్ని వ్రాయించారని, ఈ విషయాల గురించి మరి ద్వితీయోపదేశకాండంలోను అలాగే ఇతర గ్రంథాల్లోనూ అలాగే క్రొత్త నిబంధనలు కూడా ఆధారాలు మోషే గారే వ్రాశారు అనటానికి, మోషే గారే పలికారు అనటానికి అనేకమైన రెఫరెన్సులు మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇందులోని ఆత్మ సంబంధమైన విషయాలు వారు ఆలోచించడానికి సహాయం చేయండి. ధర్మశాస్త్రం శరీర సంబంధమైంది. ధర్మశాస్త్రం తండ్రి కేవలం అజ్ఞాన కాలంలో బాలురుగా చూసిన ఇశ్రాయేలుకి ఇచ్చారని మాకు అర్థమవుతుంది. మేమైతే సొలొమోను కంటే జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు వారి తర్వాత తరాల్లో ఉన్నవారం. కాబట్టి సొలొమోను గారి కంటే జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మేము పరిపూర్ణముగా ఉండాలని మీరు ఇష్టపడ్డారు. ఎంత పరిపూర్ణం అంటే క్రీస్తు రూపానికి సమరూపంగా సమస్తానికి మించిన క్రీస్తు జ్ఞానముతో సమానంగా మిమ్మల్ని చూడాలని
మీరు ఇష్టపడ్డారు. అలాంటి జ్ఞానంతో మేము నిండుకొని జ్ఞానానికి సంబంధించిన ప్రవర్తన కలిగి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మీ చిత్తమైతే మరొకసారి ఇంకొంతమంది రావాలని ఆశపడి రాలేని బిడ్డలకు మరొక తరుణాన్ని అనుగ్రహించండి. ఈరోజు అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వారి కష్టానికి, వారు పెట్టిన ఖర్చుకి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇక్కడ దయచేయమని కోరుకుంటూ వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే ఉదయకాలపు ప్రార్థనా సమావేశంలో మేమంతా కూడుకొని మీతో మాట్లాడే భాగ్యాన్ని, మా విజ్ఞాపనలో మీ సన్నిధిలో తెలియచేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.